నమస్తే వెల్కమ్ టు LGTV న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్ ముద్దాయిల నుండి 449 గ్రాముల బంగారం 5925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇచ్చిన మాట ప్రకారం మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ యువకుడికి ఆర్థిక సాయం అందించి మెరుగైన చికిత్స అందిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే వైరా మండలంలో మిగిలిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను నిరసన బ్యాంకు సుబ్బారావు సేవలు అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి 3 సీసీ కెమెరాలు, ఇన్వర్టర్ ఏర్పాటు చేసిన విశ్రాంత ఇండియన్ బ్యాంక్ ఉద్యోగి గ్రామ ప్రముఖులు అద్దంకి సుబ్బారావును మంగళవారం తమ కార్యాలయంలో ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు సుబ్బారావు సహకారంతో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, పెద్ద బాల శిక్ష పుస్తకాలు పంపిణీ చేశారు. వసతి గృహ బాలికల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సుబ్బారావు సమాజానికి మరిన్ని సేవలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీఎల్ క్రాంతి, విద్యా సంస్థల చైర్మన్ దుట్టా ఉమా మహేశ్వరరావు, గ్రామ ప్రముఖులు కూనపరెడ్డి చంద్రశేఖరరావు, జీవో నాగభూషణ్ రావు పాల్గొన్నారు. బ్యాంక్ సుబ్బారావు గారు ఈ రోజున విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అలాగే పెద్ద బాల శిక్ష వీటిని అందించడం జరిగింది. అంతేకాకుండా అవనిగడ్డ హాస్టల్లో వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అలాగే ఇన్వర్టర్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు పిల్లలందరూ కూడా పుస్తకాన్ని వారు బోధించడం జరిగింది. ఎందుకంటే హాస్టల్స్లో ప్రభుత్వం కల్పించలేని సదుపాయాలని కల్పించడానికి బ్యాంక్ సుబ్బారావు ముందుకు రావటం చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి వెలుతురు కావాలి, ఒకసారి కరెంట్ పోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదు. తర్వాత సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళకి రక్షణగా కూడా అయ్యి ఉపయోగపడతాయి. అంచేత అక్కడ ఆ పిల్లలకి మనం ఒక రక్షణ కల్పించాలి, ఆ పిల్లలు చదువుకు వెలుగు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో బ్యాంక్ సుబ్బారావు మహత్ కార్యాన్ని చేపట్టినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి భగవంతుడు అన్ని విధాల శక్తిస్తులు ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్ జిల్లాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24వ తేదీన రాజుల్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముద్దాయిల నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకుని కోర్టుకి తరలించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను ఎస్పీ కృష్ణారావు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మనకి లాస్ట్ మంత్ 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీం అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం
ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ SDPO కొత్తపేట as well. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి CI రాజోల్ అండ్ టీమ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన మరియు తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి BJYM ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన నాగం పరిషత్ రెడ్డి, ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కరిమికొండ అశోక్, దూడల భిక్షం గౌడ్ పాల్గొన్నారు. తనకు రెండోసారి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు, తన ఎన్నికకు సహకరించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆందోల్ మైసమ్మ దేవాలయంలో వేడుకలు నిర్వహించిన చౌటుప్పల్ మండలం మున్సిపల్ బీజేపీ నాయకులకు, BJYM నాయకులకు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కూడా రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు నన్ను భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై నియమించినందుకు మా రాష్ట్ర నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షుల గారికి, మనోహర్ రెడ్డి అన్న గారికి, యావత్ నల్గొండ జిల్లా నాయకులందరికీ కూడా మరి ఈ యొక్క ఎన్నికకి నాకు మద్దతు తెలిపిన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, మరి మున్సిపాలిటీలలో కావచ్చు, మరి సీనియర్లని, తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళని కలవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు జూనియర్లను అందరినీ కూడా కలుపుకొని మరి సమిష్టిగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకెళ్లే విధంగా నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ యొక్క చౌటుపల్లి మండలంలో ఈరోజు కడాలి కల్పన గారు, కరిమికొండ అశోక్ గారు, దూడల భిక్షం గారు, మరి యావత్ పేరున ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఈ యొక్క పూజని ఏర్పాటు రామాయణం, మహాభారతం భారతీయ జీవన విధానంతో ముడివేసుకుని ఉన్నాయని ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ CCRT క్యాంపస్ లో నిర్వహిస్తున్న రామాయణ కల్పవృక్ష సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. Motivational, inspirational, fiery speech of our beloved Tejasvi Surya ji's. I just wonder how beautiful it would be if every MP and MLA in our country had so much knowledge and so much of fire, that flame. Our country would be back to our superpower Bharat. I'm just praying. Anandaji wanted me to speak on the book, but after hearing his speech, I'm just speechless. I think the best reward for his speech, which came from right within his heart, would be to follow whatever he had beautifully advised. He is actually a Jnana Vriddha. He's very young in age, but Jnana Vriddha, Vayo Balaha, Jnana Vriddha, in Ramayana it comes, right? So I just pray God that I think it is the punya of his grandmother Sundarakanda Parayana that she has been blessed with such a great grandson. Beautiful things. Look at the way, the knowledge and the heart, that it's not just scholarship. Whatever he spoke right now, he wants us to do it, and he is doing it. It's a product of samskara and samskriti and not just academic scholarship. So I'm supposed to talk on the book for a minute, so I'll just conclude. When he spoke about the inclusiveness, about Rama, and about how each and every region has owns, talks as if they own the deity, Rama or Krishna or Shiva. Likewise, of late there has been some noise about our Carnatic music being dominated by a particular caste or a religion or a creed or something like that. I had an inner
kind of a query if it was really true or not. So that search and research and research into the path of truth has been brought out humbly by the beloved grace of my Guru Shri Anna and by the instructions of Sri Vijayendra Saraswati Swamigal of Kanchi Math in the form of this book called Sangeeta Saujanyam. Saujanya means harmony. This is to show how most inclusive, all-inclusive our Carnatic music, classical music has been right from the Vedic period to the Ramayana times and the Mahabharata times. Gandharve cha Bhuvi Sreshtaha. Yes, and concluding with this, he will be releasing this book, Sangeeta Saujanya, and I'm so happy that such a knowledgeable person, such a person who is interested in our deep arts and culture is releasing this in Hyderabad. We had the book launched in Madras last December 2024. Now he shall be releasing it, and I'm thankful to Rama, the compassionate, most compassionate, beloved Rama, for having made this possible. Thank you. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన తెగుళ్ల బాను అనే యువకుడిని జనవరి 26న ఇంటికి వెళ్లి పరామర్శించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తానని ఆ రోజు కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వెంటనే తన సిబ్బంది ద్వారా భాను వైద్య రిపోర్టులు తెప్పించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం తన సొంత ఖర్చులతో చిన్నకోడూరు గ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ పంపించి భానును అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయిస్తున్నారు. వైద్యం ఎలా అందుతుందని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. పేదలమైన మాకు దగ్గరుండి చికిత్స చేయిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు భాను కుటుంబ సభ్యులు. భాను కోలుకునేలా చేస్తానని కుటుంబ సభ్యులకు మరోసారి హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మంచి ఫిజియోథెరపీ 2 సార్లు చేపిస్తారు. 2 సార్లు ఒకటే సార్ ఈవినింగ్ వస్తాడు. అయితే స్పెషల్ గా చోటప్పటి నుంచి వస్తాడు సార్. 2 సార్లు 2 టైమ్స్. అయితే ఏం లేదు, మాత్రం కొద్దిగా వైట్ స్పాట్స్, ఇది కొద్దిగా బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ లిక్విడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. అలాగే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఎక్సర్సైజ్ చేయాలి. ట్యాబ్లెట్స్ అవే సరిపోతామా, మీరు అవసరం లేదు. సబ్జెక్టులు ఉంది కొద్దిగా, సబ్జెక్టులు ఉంది దానికి ఇప్పుడు సర్జరీ ఉంది, అదట్టే ఉంటుంది. ఫాలోఅప్ చేయాలి ఒకసారి. మళ్ళీ 3-4 months అన్నా కానీ ఒక 1 month తీసుకురాగలుగుతారా? 1 month రివ్యూ చేద్దాం. వామిటింగ్స్ గిట్లా అవుతున్నా, లేకపోతే మత్తుగున్నా, లేకపోతే అన్నం తింటలేదు సరిగా, ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇలా మందులు మారుస్తుంది కదా, మందులు మార్చి తీసుకొని పోయి మందులు వేసి 2 సార్లు చేసి పొద్దున సాయంత్రం ఫిజియోథెరపీ చేయించి మందులు వాడండి. ఏం కాదు, ఏం కాదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సిడిపిఓ ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. మంగళవారం ఉదయం పాలు తీసుకువచ్చిన కార్ డ్రైవర్ సిడిపిఓ ఇంట్లో స్పృహ తప్పి ఉండడం చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
చేయట్లేదా, నువ్వు మా సెంటర్లకు ఎందుకు వస్తున్నావు అని చెప్తే నేను క్షమించమన్నా అని కూడా అడిగినా. మీకు తెలియకుండా మీ సెంటర్లకు రావడం తప్ప అయితే అది కూడా నా తప్ప అని సారీ చెప్తానండి. నేను మీ సెంటర్లకు అసలు రానని, అప్పటి నుంచి కూడా నేను వెంకటాపురం మండలంలో ఏ సెంటర్ విజిట్ చేయలేదు. పేరూరు బాజుడికి వెళ్ళాను, నేను విజిట్లకు వెళ్ళాను. నా డ్యూటీ కూడా నన్ను చేయనీయకుండా ప్రతిరోజు ఏ సెంటర్కి వెళ్ళినా కానీ ఆ టీచర్లకు ఫోన్ చేసి DWO గారు బెదిరిస్తున్నారు, మీరు ఎందుకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, మీ సంగతి చూస్తాను బెదిరిస్తున్నారు. ఒక చోట ఏజెన్సీ ప్రాంతం ఉన్న సెంటర్లో అంగన్వాడీ టీచర్ని వేరే చోటికి పంపించేస్తారు ఏ విధమైన ఇది లేకుండా. మరి ఆ పిల్లలు ఏమైపోవాలమ్మా, పలానా చోట అక్కడ పిల్లలు ఉన్నారు కదా, 3 4 వాళ్ళు కూడా సర్వీసెస్ ఇవ్వాలి కదా అని నేను ఒక టీచర్ని అడిగాను. అదిగో మమ్మల్ని ఇలా అంటావా అని చెప్పేసి, నీ అంత చూస్తామని చెప్పేసి నా మీద కక్ష కట్టారు సార్. నేను వచ్చి 3 నెలలే అయింది. ప్రతిరోజు ఇదే హింస నాకు. ప్రతిరోజు సెంటర్స్లో ఆ సెంటర్ ఉంటుంది, పేరుకే సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో పిల్లలు ఏమీ ఉండదు, సెంటర్ ఉండదు, స్టాక్ ఉండదు, ఏమీ ఉండదు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో వేపలమడక సిరిపురం గ్రామాల్లో మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రులు ప్రకటించిన అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. వైరా మండలం వేపలమడక గ్రామంలో ధాన్యం రాసుల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాసులు జనవరి 31 వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరి తేదీ గడువు కంటే 4 రోజుల ముందుగానే కొనుగోలు నిలుపుదల చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను రెవెన్యూ మంత్రి ఆదేశించినా ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారు. మరో వారం రోజులు ధాన్యం కొనుగోలు గడువు ఇచ్చినట్లయితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందని అన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. నేను ఉప్పలమడక కిలారి ఎర్రభద్రరావుని. మాకు ధాన్యం కొనుగోలు చేయాలి ఖచ్చితంగా, తప్పనిసరిగా. మా ధాన్యం ఒకసారి కోసి అమ్ముకున్నాం, రెండోసారి ఆగిపోయినాయి. 10 ఎకరాలు 20 ఎకరాలు అయితే 10 ఎకరాలు అమ్మినా 10 ఎకరాల్లో ఆగినాయి. అర్జునరావు, ఉప్పలమడక 20 ఎకరాలు కౌలుకి వేసానండి నేను. ఈ శాతం వచ్చి 15 రోజులు అవుతుంది, ఇంతవరకు బస్తాలు ఇవ్వట్లేదు, ఇక్కడ కాటాలు జరగట్లేదు, ఆర్డర్ అయిపోయిందని చెప్పి ఈ శాతం చూసే కుర్రోడు అంటానండి. మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. కోతులకి కుక్కలు కాపలా కాయలేక మేము నరకం చూస్తున్నాం. ఆగమాగం అవుతున్నాయి ఒడ్లు, దిగుబడులు ఒకటి తగ్గిపోయినాయి. అక్కడ వెళ్ళి మాట్లాడడం చేపిస్తా ఉన్నారు, అసలు ఏం శబ్దమే లేదండి. మరి ఇంతవరకు స్పందన లేదు. ఏం మాట్లాడినని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. ఆ పిల్లగాడిని అడిగితే ఇంతవరకు మాకేం రాలేదు, వచ్చిందా మేమేం చేయలేము, మాకు మెసేజ్ వస్తేనే అంటుండ్రు అక్కరోడు. స్పందించి మాకు ఏ కాట వేసుకోవాలనేది మా ఆలోచన. సాగు అడుగుతున్నా, మరి 1000 రూపాయలకి ఇస్తావా 600కి ఇస్తావా అని అడుగుతున్నారు. ఆ రోజు మేము అమ్ముకుంటే 1450 రూపాయలు పోయేది బస్తా పోసినాడు. మాకు ఇప్పుడు మా 20 ఎకరాల్లో ఒడ్లు ఉన్నాయండి, కౌలుకి వేసినాం. కౌలుకి కొంటాం అన్నారు. శాతం వచ్చాక కూడా మాకు బస్తాలు ఇవ్వకుండా చేసిండండి గోపాలరావు పెట్టిన అధికారికి. బస్తాలు ఇవ్వలేదు మాకు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పారు, చెప్పలేదు. బస్తాలు ఇస్తామన్నారు, ఇంత మట్టికి ఇవ్వలేదు. మేము ఇటు కోతులకి కుక్కలకి కావిలి గాయలాగా మేము చచ్చిపోతాం. వేడ ఎర్రటి ఎండలో ఎండిపోతున్నాయి. మాకు ఇటు మీద కప్పుకోవటానికి ఉన్న పట్టాలన్నీ కింద వేసినాం, పైన కప్పే బస్తా పట్టాలు కూడా లేవు మాకు. ఇప్పుడు మేము వీటికి మాకు పరిష్కారం ఏం చేస్తారండి? కలెక్టర్ గారితో మాట్లాడినా వస్తుంది అంటున్నారు. ఇంత మట్టికి మాకేమీ రాలేదు. ఒడ్లు మొత్తం పేలం పోయి అసలు కాటాకు కూడా వస్తాయా రావని భయం అవుతుంది మాకు. శాతం వచ్చి వారం 10 రోజులు అవుతుందండి. శాతం వచ్చినాయి 23వ తారీఖు శాతం వచ్చినాయి బస్తాలు, 27వ తారీఖు శాతం వచ్చినాయి బస్తాలు ఇస్తున్నాడు. పుణ్యపూరు పోయి వచ్చి ఇస్తున్నాడు. ఎంత మటుకు బస్తాలు ఇవ్వకుండా గోడాంలో పెట్టుకుని ఆయకట్టు పరిధిలో వరి నాట్లు ఆలస్యమైనాయి. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నిండలేదు. సాగర్ నిండాక మాత్రమే సాగునీళ్లు విడుదల చేస్తామని చెప్పి ఆనాడు అధికారులు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు జులై చివరిలో నీళ్ళు ఇవ్వటం మూలంగా నారుమళ్లు పెంచి నారులు వరి నాటు వేసేటాలకు ఆలస్యమైంది. వరి కోతలు కూడా ఆ మేరకు డిసెంబర్ చివరికి దాకా, జనవరి మధ్య దాకా కూడా వరి కోతలు కోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జనవరి 15 తర్వాత వరి కోతలు అయినప్పటికీ గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి కూడా ధాన్యం కాటాలు ఆగిపోయినాయి. జనవరి 27 తారీఖు నుంచి గన్ని సంచులు ఇవ్వటం ఆఫ్ చేశారు. 31వ తారీఖు వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ ఒక 4 రోజులు ముందుగానే పై అధికారులు చెప్పారనే పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ చూసే బాధ్యులు ఎవరైతే అధికారులు ఉన్నారో కింది స్థాయిలో వాళ్ళందరూ కూడా గన్ని సంచులు రైతులకు ఇవ్వకుండా ఇచ్చినవి కూడా రిటర్న్ చేసిపోయినటువంటి మూలంగా ఇప్పటి వరకు మళ్ళీ గత 10 రోజుల నుంచి కూడా ధాన్యం కాటాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా వైరా మండలంలో దాదాపు ఇంకొక 10-15 లోడ్లు లారీల యొక్క సరుకు ఇక్కడ ఉంది. 15,000 టిక్కీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా రైతు సంఘంగా వెళ్ళి కలిసాం. మొన్న
రెవెన్యూ మంత్రి గారు ఇదే గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా వైరా శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరూ కూడా స్పందించాం. ఖచ్చితంగా ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ కలెక్టర్ గారు పై అధికారులు కమిషనర్కి లేఖ రాసిన ఉన్నారు. లేఖకి ఇంతవరకు ఆన్సర్ రావలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి మిగిలినటువంటి ధాన్యం ఖమ్మం జిల్లాలో 9 గ్రామాల్లో మిగిలి వైరా మండలంలో ప్రధానంగా ఇప్పలమడక, సిరిపురం ఈ ప్రాంతంలో ధాన్యం మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ధాన్యం రైతులు నష్టపోకుండా వెంటనే ప్రభుత్వం ఇంకొక వారం రోజుల పాటు ధాన్యం కొనుగోలు గడువును పెంచి ధాన్యం కాటాలేసి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కాలేజ్ డెవలప్మెంట్ చైర్మన్ పసుమర్తి చంద్రరావు ఆధ్వర్యంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ యుగంధర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు చేరువై ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు గొప్ప సేవ చేయాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా జూనియర్ కాలేజీ విద్యార్థులకు కాలేజ్ డెవలప్మెంట్ చైర్మన్ మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకపూడి జయరాజు, కుంచాల గురువయ్య, యూత్ అధ్యక్షులు ఆలకుంట నరసింహారావు, మట్ట రామకృష్ణ, నోటి కృష్ణారెడ్డి, యాస శ్రీకాంత్, బొల్లెపోగు రవి, నల్లగట్ల కిషోర్, యాకూబ్ అలీ పలువురు పాల్గొన్నారు. ముందుగా నా శుభాకాంక్షలు. మరియు ఇక్కడ మండల నాయకులకు కానీ ఇక్కడ కాలేజీలో పెట్టినందుకు కూడా పసుమర్తి చంద్రరావు గారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. దానికి అందరూ వచ్చినందుకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. నీరజ గారికి, నరసింహరావు గారికి, అంటే ప్రెస్ వాళ్ళకి కూడా అందరికీ మీడియా మిత్రులకు అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, యుగేంద్ర గారు మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి వాళ్ళ నాన్నగారు చేసిన సేవలు, వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధి కానీ ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు వినపడుతుంది. ఆయన పేరు నిలబెట్టుకోవాలంటే యుగేంద్ర గారు రాబోయే రాజకీయాలలో ప్రసిద్ధిగాంచి మొత్తం అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కానీ జిల్లా డిస్టిక్ లెవెల్లో కానీ యుగేంద్ర గారంటే మనకు ఒక పేరుగాంచిన వ్యక్తిగా రాబోయే కాలంలో ముందుగా వాళ్ళ నాన్నగారి బాటలో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో కానీ అన్ని ఊళ్ళలో కానీ ఈ పుట్టినరోజు కార్యక్రమాలు అన్ని జరుపుకోవడానికి నా నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. తుమ్మల యుగంధర్ గారి పుట్టినరోజు సందర్భంగా కల్లూరు జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎలా అయితే తుమ్మల గారు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారో అలాగే వారి పుత్రుడైనటువంటి యుగంధర్ గారు కూడా మరి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పదవులతోటి ఆయన కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మరియు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామాలు కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, అభివృద్ధి అని అంటే మనం తుమ్మల గారి హయామాలో ఆ అభివృద్ధి ఏంటో మనం కళ్ళారా చూస్తున్నాము. అలాంటి అభివృద్ధినే ముందు కూడా మనం కోరుకుంటూ మన కల్లూరుని మున్సిపాలిటీగా చేసుకునే దిశగా మనం అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులు సంపూర్ణంగా వచ్చిన తర్వాత మనం వెంటనే ఎన్నికలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ తోటి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు పసుమర్తి చంద్రరావు, కల్లూరు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి బాబు పుట్టినరోజు. తుమ్మల యుగంధరు డాక్టర్. ఆయన ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్లో ఉండి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల మీద ఖమ్మం జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఆయన పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలకి భోజనం పెట్టాలని మేము మండల టీము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అనుకొని భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పాపం దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టాలనిపించింది మాకు. అదే రకంగా తుమ్మల యుగంధర్ గారు కూడా మంచి స్థాయికి వెళ్ళి ఆయన ఆయురారోగ్యంతో మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు చూసుకోవాలి. అదే రకంగా వాళ్ళ నాన్నగారిని మరిపించాలని కోరుకుంటున్నాం భగవంతుడిని. ఎందుకంటే
ప్రజల్లోకి ఆయన వచ్చినప్పుడు సామాన్య రైతు, తుమ్మనాగేశ్వర చిన్న రైతు, సామాన్య రైతు. 85 నుంచి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల సమస్యలమైనా మన జిల్లా సమస్యలమైనా ఆయన ప్రతి గ్రామాల్లో కూడా మంచిగా పనిచేయించుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ బాబు కూడా అదే రకంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. కొడుకులను ప్రయోజకులను చేసిన ఓ శతాధికి వృద్ధుడు బుక్కెడు కూటి కోసం బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామంలో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన దేవరాజు వెంకయ్యకు 2 కుమారులు, 4 కుమార్తెలు. సంతానం వెంకటయ్య కూలి నాలి పనులు చేసి 2 కుమారులను ప్రయోజకులను చేసి 4 కుమార్తెలకు వివాహం సైతం జరిపించాడు. కుమారులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండి మృతి చెందారు. భార్య లక్ష్మి సైతం గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుండి వెంకటయ్య బాగోగులను చూసుకునేవారు కరువయ్యారు. దీంతో సమయానికి భోజనం లేకపోవడంతో వృద్ధుడు వెంకటయ్య ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్లి భోజనం కావాలంటూ యోచిస్తూ కడుపు నింపుకుంటున్నాడు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న నివాస గృహంలోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. సదరు వృద్ధుని పట్టించుకోవాల్సిన కుమారుని కొడుకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తాతను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా వెంకటయ్య నివసిస్తున్న ఇంటి ప్రాంతంలోని 6 గుంటలు భూమిని సైతం చిన్న కుమారుని కొడుకులు వెంకటయ్యకు తెలియకుండానే పట్టా చేయించుకోవడం గమనార్హం. ఇంత జరిగినా తనకు డబ్బులు భూమి వద్దని, తన ప్రాణం ఉన్నంత వరకు కనీసం 3 పూటల అన్నం పెట్టాలని తన భార్య చిత్రపటం పట్టుకుని వృద్ధుడు వెంకటయ్య విలపించిన తీరు అందరినీ కంటతడి పెడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా జాలి చూపి వెంకటయ్య పరిస్థితిని చక్కదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు. మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్లిళ్ళు చేసిండు, అన్ని చేసిండు. కొడుకులు సుత ఎంప్లాయీస్, అంతా నౌకర్లు. దాదాపు 6 నెలలు 3 నెలలు అయింది వీళ్ళ భార్య చచ్చిపోయి. ఆడికెళ్ళి అనాథ అయింది. మా కాలనీని అడక తింటాను, మనిషిని తెస్తాను. 6 నెలలు అవుతుంది. వాళ్ళ బిడ్డలు అప్పుడప్పుడు వచ్చిండ్రు, చూసిపోతారు. వాళ్ళు ఎంతగానో అని ఉంటారు. ఇక కొడుకులు పట్టించుకుంటలేరు. వాళ్ళని సుతా అడిగినా నేను, వాళ్ళ చిన్న కొడుకులని, పెద్ద కొడుకులని. అవసరం లేదు, ఇక మాకు ఇంట్లో పంటి మా కాలనీలో ఆడింత తెస్తాంటే తింటాడు. ఇక ఆయన ఉన్న అస్తే 6 గుంటల భూమి ఉంటే వాళ్ళ చిన్న కొడుకులు రాయించుకొని గ్రామ పంచాయతీలు ఎక్కించుకొని పోయి, మరి అది ఉన్నా ఎవరైనా పెట్టరు. దేవరాజు వెంకటయ్య కొడుకులు 2 చచ్చిపోయారు. కోడన్లు మన్మలు అన్నం పెడతలేరు, అడక తింటాను ముసలైన 4 నెలల నుండి. ఆస్తి చిన్న కొడుకులు రాపించుకొని పోయారు. పెద్ద ఆయన భూమి అమ్ముకున్నాడని చిన్నోళ్ళు రాసుకొని పోయారు. భూమి రాసుకొని మేమే రాస్తామని భూమి రాపించుకొని పోయారు. వాళ్ళు రాపించుకొని పోయిన కాంచి రాలేదు చిన్న కొడుకులు. అప్పటి నుంచి 4 నెలలు అవుతాను ఇప్పుడు ముసలాడు అడక తినవచ్చు. బిడ్డలు 4 రోజులు వచ్చారు, మనిషి 4 రోజులు చేసారు. వాళ్ళ జాగ వాళ్ళు పోయారు. 4 నెలల నుంచి అడక తింటాను ముసలాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్. ముద్దాయిల నుండి 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇచ్చిన మాట ప్రకారం మరోసారి మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓ యువకుడికి ఆర్థిక సాయం అందించి మెరుగైన చికిత్స అందిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే. వైరా మండలంలో మిగిలిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను నిరసన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.